Hello friends, welcome to Technos episode 1428. Heroes dated 31st July 2024. Friends, ఇక ఈరోజు డీల్ అప్డేట్లో మీకు మింత్రాలో బ్రాండెడ్ టీషర్ట్స్ మీద డ్రెస్ల మీద బాయ్స్కి గర్ల్స్కి సూపర్ డీల్స్ అవైలబుల్గా ఉన్నాయి. బ్రాండెడ్ టీషర్ట్స్ మీకు 140 రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఈవెన్ మీకు గర్ల్స్కి కూడా సేమ్ అదే ప్రైస్లో అవైలబుల్గా ఉన్నాయి. చాలా బ్రాండ్స్ ఉన్నాయి అండ్ చాలా రకాల స్టైల్స్ ఉన్నాయి. అవన్నీ కొన్ని కింద డిస్క్రిప్షన్లో లింక్స్ యాడ్ చేస్తాను. ఒకవేళ మీకు నచ్చితే అవి చూసుకోండి. చాలా మంచి డిస్కౌంట్లో అవైలబుల్గా ఉన్నాయి. రెగ్యులర్గా టీషర్ట్స్ 699 ఇలా ఉండేవి 140, 149 అలా వస్తున్నాయి. చాలా మంచి ప్రైస్లో ఉన్నాయి. ఒక లుక్ అయితే వేయండి, చాలా బాగున్నాయి. లింక్స్ చాలా ఉన్నాయి, అన్ని కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఇలాంటి డీల్స్ అనేవి వస్తూ పోతుంటే ఛానల్లో యాక్టివ్గా ఉండాలి. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లోనూ డిస్క్రిప్షన్లోనూ ఉంటుంది. ఇక ఈరోజు మనకి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ ఏంటనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి నథింగ్ నుంచి నథింగ్ ఫైనల్గా ఈరోజు మన ఇండియాలో నథింగ్ 2A ప్లస్ని అఫీషియల్గా లాంచ్ చేస్తుంది. ఇది మీకు ఫ్లిప్కార్ట్లో ఆగస్టు 7వ తారీఖు నుంచి సేల్లోకి రాబోతుంది. దీంట్లో మీకు స్టార్టింగ్ మోడల్ 8GB 256GBతో స్టార్ట్ అవుతుంది. దీని ప్రైస్ విత్ కార్డ్ ఆఫర్తో 24,999 రూపాయలు పెట్టారు. అండ్ దీంట్లో స్పెసిఫికేషన్స్కి ప్రీవియస్ నథింగ్ 2Aతో కంపేర్ చేస్తే కొన్ని ఇంప్రూవ్మెంట్స్ అయితే ఉన్నాయి. ముఖ్యంగా ప్రాసెసర్ అప్గ్రేడ్ చేశారు. డైమండ్సీ 7350 Pro అని చెప్పి, అలాగే మీకు బ్యాక్ సైడ్ 50+50, ఫ్రంట్ సైడ్ ఏమో 50 మెగాపిక్సెల్ కెమెరా అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా కొంచెం పెంచారు. 50 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో ఉంటుంది. అండ్ ఆ ప్రైస్కి అయితే ఓకే, చాలా మంచి ప్రైజింగ్లోనే ఇది అవైలబుల్గా ఉంది. ఒకవేళ మీరు 2A కొనుక్కుంటే దీన్ని మీరు కొనుక్కోవాల్సిన అవసరం అయితే లేదు. చిన్న అప్గ్రేడ్స్ ఉన్నాయి కాబట్టి ఒకవేళ 25,000 రూపాయల బడ్జెట్లో మీకు స్ట్రిక్ట్ బడ్జెట్ ఉండి అండ్ మీకు క్లీన్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ కావాలి అండ్ మంచి కెమెరాస్ కావాలనుకుంటే అప్పుడు చూడండి. అండ్ దీంట్లో మీకు ఛార్జర్ అయితే బాక్స్లో రాదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి రెడ్మీ నుంచి రెడ్మీ వాళ్ళు ఈసారి కొంచెం ముందుగానే రెడ్మీ నోట్ 14 సిరీస్ని తీసుకురావచ్చు. అండ్ దీంట్లో ప్రో సిరీస్ అంటే రెడ్మీ నోట్ 14 Pro, రెడ్మీ నోట్ 14 Pro Plus వీటికి సంబంధించిన చాలా డీటెయిల్స్ ఈరోజు ఆన్లైన్లో లీక్ అయిపోయిన డీటెయిల్స్ ప్రకారం చూస్తుంటే ప్రీవియస్ జనరేషన్ అంటే రెడ్మీ నోట్ 13 Pro సిరీస్తో కంపేర్ చేసుకుంటే ఇంప్రూవ్మెంట్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. ఈసారి ఇంప్రూవ్మెంట్స్ ప్లేస్లో డౌన్ గ్రేడ్స్తో ఈసారి తీసుకురాబోతుంది. అండ్ ఈసారి పెద్దగా చెప్పుకోదగ్గ ఫీచర్స్ కూడా దాంట్లో ఏం కనిపించట్లేదు. ఈరోజు లీక్ అయిపోయిన డీటెయిల్స్ ప్రకారం చూసుకుంటే మరి రియల్ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఇవే ఫీచర్స్తో ఉంటే మాత్రం ఈసారి ఇంకా రెడ్మీ సిరీస్ అనేది డౌన్ గ్రేడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అసలే రీసెంట్గా కూడా రెడ్మీ నోట్ 13 సిరీస్ కూడా పెద్దగా అనుకున్నంత సేల్స్ అయితే అయినట్టు ఏమీ అనిపించలేదు. లాస్ట్ ఇయర్ రెడ్మీ 12 5G ఒకటి కొంచెం బాగా రెడ్మీకి కొంచెం మార్కెట్ని అలా తీసుకొచ్చింది, చాలా బాగా సక్సెస్ అయింది. ఆ తర్వాత దాని నుంచి ఎవరు 13 సిరీస్ గురించి అయితే పెద్దగా మాట్లాడుకుంది లేదు. బట్ ఇప్పుడు ఇలాగే వస్తే మాత్రం ఇంకా కొంచెం ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఈసారి రెడ్మీ నోట్ 14 Pro Plusలో మీకు డైమండ్సీ 7350ని యూజ్ చేయబోతున్నారట. సో ఇది కొంచెం ఆలోచించాల్సిన పాయింటే. అండ్ లాస్ట్ టైం రెడ్మీ నోట్ 13 Pro Plusలో మీకు 200 మెగాపిక్సెల్ కెమెరా ఉంటే ఈసారి 14 Pro Plusలో 50 మెగాపిక్సెల్ కెమెరాని యూజ్ చేయబోతున్నారు. ఇలా కొన్ని డౌన్ గ్రేడ్స్ అయితే కొంచెం కనిపిస్తుంది. మరి నిజంగా ఇది ఎలా ఉంటుంది అనేది మాత్రం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో నేను అనుకున్నాను ఈసారి రెడ్మీ నోట్ 13 Proనేమో స్నాప్డ్రాగన్ 7 Gen 3 అలాగే Pro Plus ఏమో 7+ Gen 3తో వస్తే సూపర్గా ఉంటుంది అనుకున్నాను. బట్ ఈసారి మీకేమో ప్రోలో ఇంకా ఏ ప్రాసెసర్ అనేది క్లారిటీ లేదు, కానీ Pro Plusలోనే 7350 యూజ్ చేస్తున్నారంటే ప్రోలో కూడా అదే వాడచ్చు, లేదంటే అంతకంటే తక్కువది వాడచ్చు. సో ఈసారి సేమ్ రియల్మీ వాళ్ళు కూడా ఈసారి 13 సిరీస్ అలాగే వీళ్ళేమో ఈసారి 14 సిరీస్ని ఇలా చేయబోతున్నారు అనమాట. సో చూడాలి మరి ఇది రియల్ లైఫ్లో ఎలా ఉంటుంది అనేది వెరీ సూన్ మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. మీకేమనిపిస్తుంది? అప్గ్రేడ్ డౌన్ గ్రేడ్ కింద కామెంట్లో రాయండి. నెక్స్ట్ మనకి వివో నుంచి వివో వాళ్ళు ఈ సంవత్సరం తీసుకురాబోతున్న వీళ్ళ ప్రీమియం ఫ్లాగ్షిప్ సిరీస్ వివో X200 సిరీస్లో బేస్ మోడల్ X200 అనేది చిన్న సైజు డిస్ప్లేతో రాబోతుందంట. లాస్ట్ ఇయర్ మీకు 6.78 ఇంచెస్ అండ్ ప్రోలో కూడా 6.78 ఇంచెస్ ఉంటుంది. సేమ్ డిస్ప్లేని యూజ్ చేశారు రెండిట్లో కూడా. బట్ ఈసారి మాత్రం X100లో మీకు 6.1 ఇంచెస్ కానీ 6.3 ఇంచెస్ వరకు ఉండొచ్చేమో, చిన్న సైజ్ డిస్ప్లే అంటున్నారు కాబట్టి. అండ్ ప్రోలో మీకు యాజ్ యూజువల్ 6.7 ఇంచెస్ వరకు డిస్ప్లే అయితే ఉంటుంది. సో ప్రీమియం ఫ్లాగ్షిప్ కెమెరాలు చిన్న సైజ్ డిస్ప్లేలో చూడటానికి చాలా బాగుంటుంది. చూద్దాం మరి ఇది లాంచ్ అయ్యేటప్పటికి మనకు ఒక ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి హెచ్ఎండి గ్లోబల్ నుంచి హెచ్ఎండి గ్లోబల్ వాళ్ళు హెచ్ఎండి పేరు మీద ఒక ఫ్లిప్ ఫోన్ తీసుకురాబోతున్నారు. అది కూడా బార్బీ డిజైన్తో. అంటే రీసెంట్గా బార్బీ మూవీ సక్సెస్ అయింది కదా, సో ఆ పేరు మీద ఒక ఫోన్ తీసుకురాబోతున్నారు. దట్టు అదొక ఫ్లిప్ ఫోన్ అనమాట. దీని పేరు హెచ్ఎండి బార్బీ ఫ్లిప్ ఫోన్ అనమాట. సో ఇది మీకు ఆగస్టు 28వ తారీఖున గ్లోబల్గా లాంచ్ కాబోతుంది. మరి మన ఇండియా కూడా రావచ్చు. ఇది ఒక
ఫీచర్ ఫోన్, జస్ట్ మనకి ఇంతకుముందు పాత స్టైల్లో నోకియా ఫోన్స్ ఇలా ఉండేవి కదా, సో అలాంటి ఫోన్ అనమాట. అరౌండ్ ఒక 4,000 5,000 అలా బడ్జెట్లో ఉంటుంది. సో ఆ బార్బీ పేరు మీద, అలాగే మనకి ఆ హెచ్ఎండి బ్రాండింగ్, నోకియా బ్రాండింగ్ మీద ఒక 4-5 వేలు దాకా బిల్ అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఎయిర్టెల్ నుంచి, ఎయిర్టెల్కి సంబంధించి ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే, ఇది ట్విట్టర్లో చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు. దానికి సంబంధించిన డేటా అనేది నేను రాసుకుంది కాదు, నేను చేసింది కాదు, నాకు ట్విట్టర్లో దొరికిన విషయాన్ని మీకు షేర్ చేస్తున్నాను. ఎయిర్టెల్ వాళ్ళు రీసెంట్గా మనకి ప్రైజ్లు పెంచిన తర్వాత, రీఛార్జ్ రేట్లు పెంచిన తర్వాత, ఎవరైతే ఎక్స్పైరీ డేట్ కంటే బిఫోర్, అంటే మనకి కొత్త ప్లాన్స్ రావడానికంటే ముందు పాత ప్లాన్ రీఛార్జ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, పాత ప్లాన్ ప్రకారం రీఛార్జ్ చేసుకున్న వాళ్ళకి అన్లిమిటెడ్ 5G అనేది ఇవ్వట్లేదట. ఇది కొంతమంది కంప్లైంట్ చేస్తున్నారు. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఏదైతే 4G డేటా ఉంటుందో దాన్నే యూజ్ చేస్తున్నారట, ఈవెన్ మీకు అక్కడ 5G సిగ్నల్ చూపిస్తున్నప్పటికి కూడా. సో ఇక్కడ దీనికి సంబంధించిన ఒక ఇష్యూ అయితే నడుస్తుంది ట్విట్టర్లో. మీకు కూడా ఇది ఏమైనా ఫేస్ చేశారా లేదా కింద కామెంట్లో రాయండి. సో ఇది నేను రాసింది కాదు, నాకు ఆన్లైన్లో దొరికిన ఇన్ఫర్మేషన్ అనమాట, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో దీనికి ఒకవేళ మీకు ఇదే ఇష్యూ కనిపిస్తే మాత్రం కింద కామెంట్లో మాత్రం రాయడం మర్చిపోద్దు. అంటే ఈరోజు యాప్ ఆఫ్ ది డేలో మీకు ఒక సూపర్ కెమెరా యాప్ చెప్తాను, కెమెరా ప్రో అనమాట. దీంట్లో డిఫరెంట్ ఫిల్టర్స్ ఉంటాయి, ఎఫెక్ట్స్ ఉంటాయి, మీరు దానికి తగ్గట్టుగా మీరు ఆ ఫొటోస్ తీసుకోవచ్చు అనమాట. వెరీ ఇంట్రెస్టింగ్. దీని ప్రైస్ 360 రూపాయలు, బట్ ఈరోజు ఫ్రీగా ఉంది. ఒక్కసారి ఫ్రీ ఉన్నప్పుడు డౌన్లోడ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఆ యాప్ మీకు ఫ్రీయే. సో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇన్ఫర్మేషన్ నచ్చినా, యాప్ నచ్చినా, డీల్ నచ్చినా, టెక్ న్యూస్ నచ్చినా ఒక లైక్ అయితే కొట్టండి. మీ ఫ్రెండ్స్ ఒక 10 మందికి షేర్ చేయండి. ఛానల్ కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది, ఒక 4 సబ్స్క్రైబర్లనే పెరుగుతారు. ఇది ఒక రిక్వెస్ట్ లాగే తీసుకోండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.